అనేది ఉచితంగా చదువుకోవచ్చు. దీంట్లో అమ్మాయిలకి అందరికీ రెసిడెన్షియల్ ప్రొవైడ్ చేస్తారు. అబ్బాయిలు అయితేనేమో మనకు డే స్కాలర్ లాగా వెళ్ళిపోవాలి, అమ్మాయిలకి అయితేనేమో మనకు ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టే ఇస్తారు. ఇది ఆఫ్టర్ రిజల్ట్స్ మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, తెలంగాణ మోడల్ స్కూల్స్ అని చెప్పేసి. దాని ద్వారా అప్లై చేసుకుంటే ఇంటర్మీడియట్ అనేది మనం 2 years అక్కడ కంప్లీట్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అని చెప్పేసి. ఇది మనకు 23rd April వరకు నోటిఫికేషన్ ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 30+ కాలేజెస్ ఉన్నాయి. ఆ 30+ కాలేజీలలో వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేయొచ్చు, బైపీసీ చేయొచ్చు, సిఈసీ చేయొచ్చు, వొకేషనల్ కోర్సెస్ కూడా చేయడానికి ఛాయిస్ ఉంటుంది అన్నట్టు. ఇలా కాబట్టి మనం చాలామంది ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ మేము 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకు 10th క్లాస్ వరకు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. దాని తర్వాత మాకు ఉండదేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకు బీసీ వెల్ఫేర్ నుంచి 220 కాలేజెస్ ఉన్నాయి. అంటే దీంట్లో ఏంటంటే బీసీ వెల్ఫేర్లు ఏంటంటే 75% బీసీ వాళ్ళకి ఇస్తారు. రిమైనింగ్ 25% ఏం చేస్తారంటే అదర్ కమ్యూనిటీస్కి ఇస్తారు, ఎస్సీ ఎస్టీ అండ్ ఓసీ వాళ్ళకు కూడా. తర్వాత సోషల్ వెల్ఫేర్ తీసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 200+ కాలేజెస్ ఉన్నాయి. వాటికి కూడా ట్రైబల్ వెల్ఫేర్లు కూడా 200+ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఈ విధంగా మన గవర్నమెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 500+ కాలేజెస్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ సొసైటీకి సంబంధించిన వాళ్ళనేమో 75% ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ తీసుకుంటే 75% ఉంటుంది. అదే ట్రైబల్ వెల్ఫేర్ తీసుకుంటే వాళ్ళకి 75% ఉంటుంది. మైనార్టీ తీసుకున్నా కూడా 75% ఉంది. రిమైనింగ్ 25% అనేది అదర్ కమ్యూనిటీస్కి అనేది డివైడ్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత మనకు గవర్నమెంట్ తరఫున చాలా రకాల మనకు సొసైటీ ద్వారా చాలా రకాల కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ జనరల్ కోర్సెస్ చదువుకోవచ్చు, తర్వాత వొకేషనల్ కోర్సెస్ కూడా చదువుకోవచ్చు అన్నట్టు. ఓకే.